క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నా. ఇలా కరీంనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతా ఉన్నారు. నాకు కరీంనగర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్ని బ్యాంకులు, సార్ మాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంకులో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి మేము కరీంనగర్లో ఎట్లా బతకాలి అని భయపడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్. చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు నాకు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మేము వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్ల నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీయో క్యాషో చిన్నపాటు క్యాష్ మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోనికి సార్ మాకు చాలా భయంగా ఉంది, మేము ఏం చేయాలనో అర్థమైతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి ఇలా కరీంనగర్లో ఉన్నది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నట్టు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నట్టు ఇవి మీరు మాట్లాడండి. ఎస్ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, నేను మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రిగా ఉన్నారు, మేము పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గంగ్లా కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, పిలవండి. ఎమర్జెన్సీ మీటింగ్లో బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి, రేపు రివ్యూ మీటింగ్ పెడదాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రత కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం, రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలి కొల్దేసిర్రు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ప్రభుత్వంలో. ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్లో దుండగులు వనుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు. మళ్ళా ఆడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా జగిత్యాల్లో ఉన్న ధర్మపురి లాడ్జ్ నుంచి వస్తారు, ఆడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురు మంత్రులు, ఒకరు కేంద్ర మంత్రి, 4 మంత్రులు ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ ఉండదు, ఒక కథ ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, నాలుక చీరేస్తాము, మాకు చీరనికి రాదేమో, మీ ఒక్కరికే చీర వస్తుంది కావచ్చు. నాలుక చీరుడు మీరు మాది కాదు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీ నాలుకలు చీరడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు బిడ్డ నోరుకుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళన అయ్యి పరిశానంగా ఉంటే ఇలా ఒక్క రివ్యూ మీటింగ్ పెడతలేరు. నేను మంత్రులను కూడా కోరుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులని, బండి సంజయ్ గారిని, ఇలా ఉన్న వాళ్ళందరు శాసనసభ్యులను పిలిచి అందరూ జిల్లాల సిపిలని, ఎస్పీలను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏం జరుగుతుంది అసలు కరీంనగర్ జిల్లాలో, అసలు వెపన్స్ అనేది ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో. ఇదేమైనా ఎన్నికటి కాలమా? ఇన్సిడెంట్ అయిన 4 డేస్లో మళ్ళీ వెపన్లు పెట్టి బెదిరిస్తారా అండి? ఎటు పోతుంది అసలు? ఆ న్యాయవాది ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఆ న్యాయవాది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుస్తుంది, ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద న్యాయవాది అని. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కరీంనగర్ జిల్లా పూర్తిగా గాడి తప్పుతుంది. లా అండ్ ఆర్డర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి మహిళా పక్షాన, ప్రతి రైతు పక్షాన, ప్రతి తాత పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి అవ్వ పక్షాన ఇలా నేను ఈ ప్రభుత్వానికి మా గొంతుగా, మా కరీంనగర్ జిల్లా గొంతుగా మీకు వినిపిస్తా ఉన్నాను. పరిస్థితి మంచిగా లేదు. దయచేసి ఇది మీరు వెంటనే అదుపులోకి తీసుకోకపోతే మాత్రం మళ్ళా ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు లైట్గా తీసుకోకండి. ఇలా మీరు నాకాబందో నాపాబంద్ చేసిన తర్వాత, ఇలా జల్లెడ పట్టిన తర్వాత వెపన్స్ అనేవి కరీంనగర్లో ఎట్లా వస్తున్నాయి? 5 వెపన్లు పెట్టి ఫైరింగ్ చేస్తారు, 4 వెపన్ పెట్టి బెదిరిస్తారు. అంటే 9 వెపన్లు, ఇల్లీగల్ వెపన్స్ ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ లోపల?